నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 22 జూన్ 2026 సోమవారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తున్నా. ఈరోజు ఉదయం నుండి సోషల్ మీడియాలో విద్యార్థుల కోసం వాళ్ళ చదువుకున్న సమయానికి వాళ్ళు నీట్ పరీక్ష రాయడానికి పోతుర్రని మన దేశ ప్రధాని, ఆయన సమయం ఎంతో విలువైంది అయినా కూడా పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కలకత్తా నుంచి ఢిల్లీకి వచ్చి ఢిల్లీ ఎయిర్పోర్ట్లోనే బయటకు వెళ్ళకుండా, ఎప్పుడైతే స్టూడెంట్స్ అందరూ ఎగ్జామ్ సెంటర్లకు ఎంటర్ అవుతారో అప్పటిదాకా ఎగ్జామ్ సెంటర్లో వాళ్ళు ఎంటర్ అయిన ఇన్ఫర్మేషన్ వచ్చేదాకా ఆ సమయంలో అతడు రోడ్డు మీదకి వస్తే దానివల్ల ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి కాబట్టి, ట్రాఫిక్ డైవర్షన్స్ పెడతారు కాబట్టి వాళ్ళ నివాసం వరకు చేరుకోవడానికి టైం తీసుకుంటుంది. దానివల్ల ఆ ఏరియాలో ఉండే అక్కడ నీట్ సెంటర్లకు ఎవరైతే ఎగ్జామ్ రాయడానికి పోయే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంలో దేశ ప్రధాని అయినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు 45 నిమిషాలు ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకుండా ఎయిర్పోర్ట్లోనే కూర్చున్నారు. ఒక దేశంలో ఉన్న ప్రధానమంత్రి ఆ రేంజ్లో ఆలోచించి పిల్లల భవిష్యత్తు కోసం అతడు తీసుకున్న నిర్ణయానికి ఇప్పుడున్న మన దేశంలో ఉన్న ఎంతోమంది పిల్లల తల్లిదండ్రులు దేశవ్యాప్తంగా చాలా మంచి నిర్ణయం అని సపోర్ట్ చేస్తారు. ఇట్లా జరిగితే ప్రతి సంవత్సరం స్టూడెంట్స్ ఎవరైతే ఏ ఎగ్జామ్ అన్నా కానీ ప్రతి సంవత్సరం మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. 1 నిమిషం ఆలస్యం, 2 నిమిషాల ఆలస్యం, 5 నిమిషాల ఆలస్యం, తల్లిదండ్రులు పోయి అక్కడ ఎవరైతే ఎగ్జామ్ నిర్వహించే అధికారుల కాళ్ళ మీద పడి కాళ్ళు మొక్కినా కూడా పంపించలేని పరిస్థితి ఉంటుంది. ఒక స్టూడెంట్ 1 సంవత్సరం పాటు కష్టపడి చదివిందంతా 2 నిమిషాలు, 1 నిమిషం తేడాలో ఎగ్జామ్ రాయకుండా తన కష్టపడ్డ సంవత్సరం శ్రమ అంతా వృధా అయిపోయి చాలామంది విద్యార్థులు వాళ్ళు మానసికంగా కుంగిపోయి కొంతమంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మన దేశంలో. ఇది మనకు కొన్ని సంవత్సరాల నుంచి మనకి తెలిసిన విషయమే జరుగుతూనే ఉంది. అయినా కానీ మరి విద్యార్థుల తల్లిదండ్రుల మిస్టేకా, విద్యార్థుల మిస్టేకా, ప్రభుత్వంలో నిర్వహించే ఈ ఎగ్జామ్ నిర్వహించే ప్రభుత్వంలో ఉన్న పాలకుల మిస్టేక్ అర్థం కాదు. కానీ ఏ ఎగ్జామ్ సెంటర్కి అయినా పిల్లలు మనకు ఎగ్జామ్ పలానా రోజు ఉంది, పలానా టైంకి ఉందని మనకు తెలిసినప్పుడు 2-3 గంటలు ముందు పోయి అక్కడ వెయిట్ ఇది తప్పేముంది. అక్కడికి పోయి కూడా మీరు ఆడ వెయిట్ చేసుకుంటే కూడా చదువుకోవచ్చు కదా. కానీ మనోళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ప్రయాణం చేసే దాని టైమింగ్ను, ఇదే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే టైం విలువ తెలుసుకోవాలి. ఫస్ట్ టైం అంటే 1 సెకండ్ కూడా విలువైంది. కానీ అది తెలియక చాలామంది పిల్లలు ఇప్పుడు ఈరోజు కర్ణాటకలో అక్కడ ఉన్న ప్రభుత్వం ఈ ఎగ్జామ్ ఉందని తెలిసి కూడా ఒక పెద్ద సభ నిర్వహించాలని ర్యాలీ తీసిందట. 50,000 మంది నుంచో ఏమో తీసుకొని. దానివల్ల కొంతమంది స్టూడెంట్స్ 1 నిమిషం ఆ ట్రాఫిక్ ఆంక్షలు చేపట్టి సరైన పోలీసింగ్ వ్యవస్థ లేక పిల్లలు పాపం 2-3 ఆ గేట్ కాడ నిలబడి భయంకరంగా బాధపడుతుంటే ఏడ్చుకుంటూ వచ్చిన వీడియో కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న పాలకులు ఆ మధ్యకాలంలో నేను మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు 2-3 సార్లు నేను ఎక్కడి నుంచన్నా నేను సిటీలో ప్రయాణం చేసేటప్పుడు మీరు ట్రాఫిక్ రూల్స్ పెట్టి ప్రజలను ఇబ్బంది పెట్టకూరని స్వయంగా తన నోరుతోటి చెప్పంగా నేను విన్నా. ఇట్లాంటి సిస్టమ్ ఉండాలి. ఇప్పుడు మనం రాజు పొజిషన్లో మనం కూర్చోగానే కింద ఉన్న వాళ్ళందరినీ బానిసలు చేసి మనకే అన్ని సౌకర్యాలు కల్పించుకునేటట్టు ఉండద్దు. ఎగ్జామ్ అంటే పాపం పిల్లలు ఎంతో కష్టపడి చదువుకునే పిల్లలు ఉంటారు, వాళ్ళకి సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అసొంటి వాళ్ళు ఈరోజు ఎగ్జామ్ రాయడానికి కొంతమంది పాలకుల వల్ల సరైన సమయానికి చేరుకోక వాళ్ళది అది టైం ఖరాబ్ అయిపోయింది. రామ్ मोबाइल बात कर रहे हैं, फाइन लगेगा. फोटो खींच के डाल दूँ सोशल मीडिया में डाल देता हूँ अभी. हाँ 100% जा रहे हैं वीडियो बनाने. ఇప్పుడున్న వ్యవస్థలో చాలామంది అప్డేట్ అయ్యారు. ప్రజలందరూ ఒకటై ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. సో దయచేసి
పిల్లల తల్లిదండ్రులు కూడా ఏదైనా ఎగ్జామ్ కానీ అది 1 గంట 2 గంటలు మీరు ముందు రీచ్ అయ్యేటట్టు చూసుకోరు. ఎందుకంటే ఈ పాలకులు మారరు. దేశ ప్రధాని లాంటి వ్యక్తికి అర్థమైంది పిల్లల భవిష్యత్తు ఖరాబ్ కావద్దు. నేనేదో ఇంటికి ఏరుకోవడానికి వాళ్ళందరినీ ట్రాఫిక్ ఆంక్షలు పెట్టి రోడ్ల మీద ఎక్కడెక్కడ రోడ్లన్నీ ఆపేసి నేను పోయే మార్గ మధ్యంలో పిల్లలకు సంబంధించిన ఏదన్నా ఎగ్జామ్ సెంటర్ ఉంటే వాళ్ళు ఇబ్బంది పడతారని ముందు చూపుగా అంత పెద్ద ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తికి అర్థమైంది. కానీ కొంతమంది కింది స్థాయి ఆయన కంటే కింది స్థాయి ఉన్న లీడర్లకు మన దేశంలో ఇంకా అది అర్థమవుతలేదు. అది అర్థమైన నాడు దేశం బాగుపడుతుంది, పిల్లల భవిష్యత్తు కూడా బాగుపడుతుంది. సోషల్ మీడియాలో మీరు ఏ ఛానల్ ఓపెన్ చేయరు. నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయం వల్ల చాలామందికి జ్ఞానోదయం కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అంత పెద్ద వ్యక్తే 45 నిమిషాలంటే ఆయనకు ఎంతో విలువైన సమయం. కానీ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించి ఎయిర్పోర్ట్లో వెయిట్ చేసి, కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే కర్ణాటకలో ఉందో వాళ్ళు పిల్లలు కంగలవని వాళ్ళు మనకు ఓటు ఎత్తరోయ్యారో మన మీటింగ్ ముఖ్యం అనుకొని ఈరోజు కొంతమంది పిల్లల జీవితాలు ఖరాబ్ అయ్యేటట్టు వాళ్ళు పోస్ట్ పోన్ చేసుకోవచ్చు. ఒకరోజు ముందు పెట్టుకోవచ్చు, ఒకరోజు తర్వాత పెట్టుకోవచ్చు. ఉన్న పోలీసింగ్ అంతా వాళ్ళ దగ్గరికి అయిన తర్వాత రోడ్ల మీద ట్రాఫిక్ వాళ్ళు కంట్రోల్ చేస్తారు. అంబులెన్స్ పోతేనే సైడ్ ఇయ్యని పరిస్థితి మన దేశంలో. ఫైర్ ఇంజన్ పోతానంటే ఒకటి జరగడు. అయ్యో ఎక్కడో ఏదో ఆపద జరిగినట్టుంది, మరి అంత పెద్ద సైరన్ పట్టుకొని అత్తుడు నేను సైడ్కి జరుగుతాను ఇంగిత జ్ఞానం లేని ప్రజలు ఉన్నారు మన దేశంలో. రూల్స్ అంటేనే ఏమైతుంది అనే సిస్టమ్ తయారైంది. అది బ్రేక్ వేసుకుంటూ బతుకుతున్నాం. ఇప్పుడు ఈ బండ్లు మూడు లైన్లు ఉన్నాయి. 3 లైన్లలో 1 by 1 పోవాలి. మీరు ఎప్పుడన్నా మణిపూర్, అస్సాం, మేఘాలయ అటు సైడ్ పోర్రి, బండి వెనుక బండే పోతుంది. బండి అసలు జాగున్నాడు ముంగటికెళ్ళి మొత్తం కుల్లా ఉన్నా ఓటెక్కేయడు. లైన్ అంటే లైనే. వాళ్ళు మరి దానికి ఏం ఫైన్, నువ్వు ఇట్లా ఓటెక్కేసే చేస్తుండు, మరి దానికి ఏమైనా ఫైన్ ఉంటుందంటే ఫైన్ ఉండదు. అది ప్రజల అవగాహన, ప్రజల యొక్క ఆలోచన. మనం సిస్టమ్ను మనం ఫాలో కావాలి, అప్పుడు మనకు అన్ని రకాలుగా అన్ని దొరుకుతాయనే ఒక అవగాహనతో బ్రతుకుతారు. ఎక్కడో భారతదేశం మూలకున్న మ్యాప్లో మూలకున్న రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు, వాళ్ళే సిస్టమేటిక్ బతుకుతారు. మనం ఇంత పెద్ద రాష్ట్రాలు ఉన్నా ఒక్కొక్క రాష్ట్రంలో 4 కోట్ల 5 కోట్ల జనాభా ఉంది. ఎవరి సిస్టమ్ ఫాలో కాడు. పిల్లలకు ఎగ్జామ్ సెంటర్కు లేట్గా పోతుర్రు అంటే లేట్గా పోవడానికి మెయిన్ రీజన్ ఎవరు? ఫస్ట్ కన్న తల్లిదండ్రులే. మీకు నీట్ ఎగ్జామ్కి ఈ టైంకు స్టార్ట్ అవుతుందని మీ అందరికీ ఒకరోజు ముందే తెలిసినప్పుడు 2-3 గంటల ముందు పోయి ఆడ కూర్చోరు. ఏం పోయింది? ఇప్పుడు ఆ పిల్లలు ఏడుపు ఒక తల్లి అయితే మా జగిత్యాల జిల్లాలో అక్కడ గేట్ కాడ ఉన్న సెక్యూరిటీ గార్డుల మీద కాళ్ళ మీద పడుతుంది. నా బిడ్డలో ఆటో జస్ట్ 1 నిమిషం లేట్ అంట. 60 సెకండ్లు కేవలం. ఒక మనిషి జీవితం నాశనం అయిపోయింది. 1 సంవత్సరం పాటు కష్టపడి చదువుకున్న చదువు అంతా 60 సెకండ్లు మునగొట్టి. దీనికి అంత కారణం వాళ్ళు తల్లిదండ్రులు, పిల్లలు, వ్యవస్థ. మనం సమయాన్ని కరెక్ట్ యూజ్ చేయకపోతే సమయం మనకి ఇచ్చే సమాధానం అట్లా ఉంటుంది. ఎందుకో నిజంగా హ్యాట్సాప్ సార్. నిజంగా మీరు మా దేశ ప్రధాని అయినందుకు చాలామంది ఈరోజు గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఉంది. మీలాంటి వాళ్ళే నెక్స్ట్ జనరేషన్లో కూడా ప్రధాని కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏమైనా తప్పు మాట్లాడితే సారీ సార్. నమస్తే. జై శ్రీరామ్.